హ్యాపీ బర్త్డే. ఏంద్రీ ఇది? అంకుల్ అని లెక్కనే కదా ఇన్స్టాలో పెడుతున్నావు. సపర్లు కొట్టు కొట్టు సపర్ సపర్ చిట్కలు 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 చిట్కలు. ఈరోజు అయితే మన ఫ్రెండ్ గాని కలవడానికి పోతున్నాం, బీటెక్ ఫ్రెండ్. సో వాడు ఉండే ప్లేస్ అయితే అట్లాంటా దగ్గరలో. బ్యాగ్ ఆల్రెడీ ప్యాక్ చేసేసిన ఒక 10 minutesలో. ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో మనకి రియల్ ఐడి కావాలి కాబట్టి మన డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, బట్ ఇక్కడ ఇచ్చింది. బట్ ఏంటంటే ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే మన పాస్పోర్ట్ కూడా తీసుకెళ్ళాలి అనేసి ఇది తీసుకెళ్తున్నాను. A few moments later. చికాగో ఎయిర్పోర్ట్ అక్కడ ఉంటే అక్కడ నుంచి టర్మినల్ 5 చేంజ్ చేయడానికి మెట్రో ట్రైన్ తీసుకుని అయితే వచ్చినాము. ఆ ట్రైన్ తీసుకోవడానికి ఫస్ట్ అర్థం కాలేదు, ఎక్కడికి వెళ్ళాలి ఏందో ఏం అర్థం కాలేదు. తర్వాత ఇక వాళ్ళని వీళ్ళని అడుక్కొని, అంటే మనకి ఫ్రంట్ డెస్క్లో ఉంటారు కదా, వాళ్ళని అడిగితే ట్రైన్ ఇట్లా తీసుకొని వెళ్ళాలని చెప్పిండు. ఫ్రీ ట్రైన్ అనమాట, ట్రాన్సిట్ కావడానికి. సో అది చెప్తే అది తీసుకొని ఇక్కడికి వచ్చేసిన. ఇప్పుడు వచ్చేసరికి మనం బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఆన్లైన్లో అయితే ఆల్రెడీ చెక్ ఇన్ అయిపోయినా, అది తీసుకొని వెళ్ళిపోతే మనము బోర్డింగ్ అవ్వచ్చు. 5కి అయితే వచ్చినాము, టర్మినల్ 5కి. సో బోర్డింగ్ పాస్ తీసుకొని ఫ్రంటీర్ లైన్కి అయితే వచ్చినా. ఇక్కడ మూలకు పడేసి దీన్ని తీసుకోవచ్చు, డొమెస్టిక్ ఫ్లైట్ కదా. సో ఇక్కడికి వెళ్ళి చెక్ ఇన్ చేసుకోవాలి. మన దగ్గర ఆల్రెడీ ఉంది, అది స్కాన్ చేస్తే వచ్చేస్తుంది. ఆల్రెడీ బోర్డింగ్ పాస్ అయితే వచ్చింది కదా ఫోన్లో. సో అదే QR స్కాన్ చేస్తే అయిపోతుంది. అంటే బోర్డింగ్ పాస్ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోవడం ఇక. సో 10:30 అంట మన గేట్ వచ్చేసరికి. గేట్ దగ్గరికి వెళ్తున్నాయి ఇప్పుడు. నార్మల్గా వెళ్తుంటాం కదా, అంటే ఇండియాకి వెళ్ళేటప్పుడైనా ఏదైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయినా కానీ దీంట్లో చెక్ ఇన్ ఉంటుంది అనమాట. గేట్స్ వచ్చేసరికి M2 to M40 అని ఉంది కదా. సో మనం వచ్చేసరికి M30 దీని లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. సో ఇవన్నీ చెకింగ్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ బ్యాగ్స్ ఇవన్నీ చెక్ చేస్తారు. మన బెల్ట్ అయినా కానీ షూస్ అయినా కానీ ప్రతి ఒక్కటి తీయాల్సి ఉంటుంది. సో ఎలక్ట్రానిక్స్ ఏవైనా కానీ తీసి దాంట్లో పెట్టి చెక్ చేసుకుంటారు. ఇట్లుంటుంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత చూపిస్తా. డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా ఏదైనా కానీ ఇంతే, చెకింగ్ మాత్రం గట్టిగా ఉంటుంది. A few minutes later. ఒకప్పుడు ఉన్నదానికి ఇప్పుడున్న చెకింగ్కి అయితే మొత్తం అంటే మొత్తం చేంజ్ చేసి పడతారు. ఎక్కడికక్కడ చేంజ్ చేసారు. ఆ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత లోపలికి అయితే వచ్చిన. ఇక్కడ వచ్చేసరికి అంత ఆల్కహాల్ అవన్నీ ఉన్నాయి. అంటే లోపల ఉంటాయి కదా షాపింగ్ చేయాలనుకుంటే, అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకొక 6 గేట్స్ వరకు వెళ్తే గేట్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు M24 దగ్గర ఉన్నా, ఇంకొక 6 ఉన్నాయి అంతే. ఎంత ఖాళీగా ఉంది ఇప్పుడు ఒకసారి ఎయిర్పోర్ట్. మొత్తం ఖాళీగా అంటే ఖాళీగా ఉంది. ఇవైతే భలే ఉన్నాయి అసలు. మన ఫ్లైట్ వచ్చేసరికి అదే, దానిలోకి ఎక్కాలి. దాంట్లో లగేజ్ అంతా కూడా అక్కడి నుంచి పంపించేసారు. దాని లోపలికి వెళ్దాం ఇక. అక్కడ స్టార్ట్ అయింది, కాల్ చేస్తున్నారు. అంటే నెంబర్స్ పిలుస్తారు అనమాట, గ్రూప్ వైజ్ గా ఫిల్ అవుతుంటూ వస్తుంటది. అంటే బ్యాక్ ఉన్న వాళ్ళని ఫిల్ చేసుకుంటూ అట్లా వస్తుంటారు. సో చేసుకొని వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోదాం. అది వచ్చేసరికి ఇప్పుడే ల్యాండ్ అయింది. దాని దగ్గర తీసుకొస్తున్నారు, అంటే దాని దగ్గర పెడితే వాళ్ళందరూ దిగిపోతారు అనమాట. మనల్ని అయితే కాల్ చేస్తున్నారు, గ్రూప్ 7 లాస్ట్ మనది అనమాట. అయితే నాకు తెలిసి ఫ్రంట్ ఉన్నట్టుంది. మనల్ని కాల్ చేస్తున్నారు. అందరు ఖాళీ అయిపోయారు, ఎవ్వరు లేరు. నేనే లాస్ట్ కూర్చున్నా, ఎందుకంటే దాంట్లో పోయి నిల్చోవడం కంటే కూర్చొని కొద్దిసేపు ఆగిపోతే బెటర్ అనేసి ఇక్కడ ఆగినాను. మెల్లగా వెళ్దాం ఇక లాస్ట్. Lighted signs throughout the cabin, as well as most importantly, a crew member's instructions. 2 inches later. బయటికి రావడానికి 4:08కి ఏమో దిగినాను. 3:30కి దిగాలి అసలు నార్మల్ గా. 4:10కి దిగినాను. బయటకు వచ్చేసరికి 7 minutes బొక్క పడింది లోపలనే. మళ్ళీ బయటకు వెళ్ళాలి. ఎగ్జిట్ ఇది వచ్చేసరికి 37 అంట. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి మనోడికి ఫోన్ చేయాలి, మనోడు వచ్చి పిక్ చేసుకుంటాడు. మనం ఇక్కడ నుంచి గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది కదా, మనం ఈ దగ్గర ఉన్నాం ప్రజెంట్. వచ్చేసరికి ఇక్కడ నుంచి లాస్ట్ స్టాప్ టీ తర్వాత లాస్ట్ స్టాప్ లో దిగాలి. అక్కడ వచ్చేసరికి మనకు 13 seconds లో ఇంకో ట్రైన్ అయితే వస్తుంది. ఈ గేట్స్ ఓపెన్ అయితే వచ్చిన తర్వాత, ఓపెన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాలి మనం. వచ్చేసరికి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడే బయటకు వచ్చిన మనోడికి అయితే 10 minutes టైం పడుతుంది అంట. చలి ఉండదు అన్నాడు, కానీ ఈడ కూడా చలి బాగానే ఉంది. నైట్ వెదర్ వల్ల అనుకుంటా, వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఇట్లా ఉంది అనుకుంటా. చలి ఉంది ఇక్కడ.
సో మనం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. Seconds later. హ్యాపీ బర్త్డే. ఏంద్రీ ఇది? అంకుల్ గారు లెక్కనైనా మంచూరియా కాదు, నేను కర్రీ ఏమనుకుంటున్నా దాన్ని. ఇది కర్రీ, అది మంచూరియా. ఇగో ఈడే అంకుల్ గాడు, బీటెక్ అంకుల్ గాడు, ఇప్పుడు అంకుల్ అయినాడు. అమ్మాయిని సెట్ చేసుకోలేదు, చేయపోయినావు మరి. ఆయన కార్ ఎక్కినప్పుడల్లా ఒక ఫ్రెండ్షిప్, నీకు పీకే సినిమాలో చేయబట్టుకొని మాట్లాడతారు కదా, ఆ టైప్ మా రైడ్ ఇచ్చుకుంటా నీట్ గా, అది నీట్ గా. ఎవరైనా వచ్చి బ్రో 10 ఎక్కువ $8 తీసుకుంటే సరే బ్రో పోమంటారు. అసలు ఏంద్రా మీ రెక్లెస్ బిహేవియర్? దేనిగా అయిపోయింది, వాడుకున్నా అయిపోయింది అనిపిస్తుంది నిజంగా కదా. వాడు ఎవరో వచ్చి డోర్ ఓపెన్ చేస్తే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది సార్. హ్యాపీ బర్త్డే రా వెంకటేష్, కమ్ ఆన్. థాంక్యూ. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. జేజేలు చిట్టి పాపాయి. ఊదురాది. సపర్లు కొట్టు కొట్టు, సపర్లు చిట్కలు 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 చిట్కలు. కట్టగాని పార్టీ వాడు ఒకటే బంద అయిన. Meanwhile. जिम्मेदारी कोई लो. Kata on fire. AM. One eternity later. టైం వచ్చేసరికి 4:14 ఏమవుతుంది. ఇంకా పార్టీ అయితే కంటిన్యూ అయితేనే ఉంది. సౌండ్ వినబడుతుంది కదా మీకు కూడా. సో వెళ్ళి పడుకుందాం ఇక. మనం అయితే నిద్ర వచ్చేస్తుంది. ఫ్రెండ్ గాని కలవడానికి అట్లాంటాకి వచ్చిన, ఇక్కడికి వచ్చినాక గోల్ఫ్కి వెళ్దామని, గోల్ఫ్కి మేమున్న మౌంట్గమేరీ నుంచి 1 hour జర్నీ చేసి టాప్ గోల్ఫ్కి అయితే వచ్చినాం. ఇది వచ్చేసరికి ఓపెన్ ప్లేస్ ఉంటుంది,
ఇక్కడ ఏంటంటే 1 అవర్ అయితే తీసుకున్నాం అనమాట. 1 అవర్కి అన్లిమిటెడ్గా బాల్స్ వస్తూనే ఉంటాయి, కొడుతూనే ఉండాలి. ఈ బ్యాట్స్ ఉంటాయి ఇక్కడ, ఈ బ్యాట్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాట్స్లో మన ఇష్టం ఉన్నది తీసుకొని కొట్టాలన్నమాట. ఇదంతా ఓపెన్ ప్లేస్, ఇక్కడ నుంచి బయటికి అయితే బాల్స్ పోవు. సో స్టార్ట్ ద గేమ్. అది ఎక్కడికో పోయింది. గేమ్ స్టార్ట్ అయిందో లేదో, ఒక బీరు, కాక్టైల్ మాక్టైల్ అన్ని పట్టుకొని వచ్చింది అక్క. బర్త్డే సెలబ్రేషన్స్ బయట తిరగడం అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్తున్నాను. ఎయిర్పోర్ట్కి వచ్చిన ఇప్పుడు వచ్చేసరికి 9:32 అవుతుంది. అంటే 9:40కి గేట్స్ క్లోజ్ అని ఉంది. ఇంకా లాస్ట్కి ఇక్కడనే ఉన్నాయి. ఇంకా బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా వెళ్తున్నారు. ఎందుకు లైన్ అనేసి ఆగినాను ఇక్కడ. ఇప్పుడు 10కి ఫ్లైట్ ఉంది. చికాగోలో వచ్చేసరికి 11కి ల్యాండ్ అవుతాను. అంటే 2 అవర్స్ జర్నీ. బట్ ఇక్కడ ఏంటంటే అట్లాంటాలో వచ్చేసరికి 1 అవర్ ఫార్వర్డ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఇక్కడ 9 అయితే చికాగోలో వచ్చేసరికి 8 అవుతుంది అనమాట. సో 1 అవర్ జర్నీలాగా మనం చూసుకుంటాం. కానీ 2 అవర్స్ ఉంటుంది. అక్కడ బ్యాక్ సైడ్ వెళ్తుంది కాబట్టి టైం బ్యాక్ సైడ్ వెళ్తుంది అంటే టైం రివర్స్ వెళ్ళడం కాదు, 1 అవర్ బ్యాక్ ఉంటుంది. సో ఇప్పుడు మన ఫ్లైట్ కూడా వచ్చేసినట్టుంది. బోర్డింగ్ అయిపోయి అక్కడ నుంచి మనకైతే ఫ్రెండ్ గారికి ఫోన్ చేసినా వాడు వస్తుండు, వాడు పిక్ చేసుకుంటాడు. అక్కడ నుంచి ఇంటికి వెళ్తాం ఇక అంతే. 2 days ట్రిప్ వెళ్తున్నా, సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Until stay tuned for next video.